యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. నీతి నిజాయితీల కోసం అనగా క్రీస్తు కోసం హింసకు గురి కావడం అనేది ఆయన ప్రజల మేలుకే అని తెలియడం మూలంగా హింసల్లో ఆనందించగలిగే స్థితి మనకు కలుగుతూ ఉంది. క్రీస్తులో ఆధ్యాత్మిక ఆనందం పొందడం నిజ క్రైస్తవుని లక్షణాల్లో ఒకటి. అది దేవునికి చెందిన వారికి ఆయన ఇచ్చే ఉచిత వరం. ఈ ఆనందం అంటే అంతా బాగున్నప్పుడు మనసుల్లో సహజంగా కలిగే సంతోషం కాదు, అది మానవాతీతమైన ఆనందం. మనం దీన్ని ఎన్నడూ అనుభవించలేదంటే మనం క్రీస్తులో నమ్మకం ఉంచలేదనుకోవడానికి ఇది బలమైన ఆధారం. నిజానికి మన జీవితంలో కలిగే సజీవమైన ఆశాభావం పరలోకంలో రానున్న కాలంలో మనకు కలగబోయే వారసత్వం, మనలను భద్రంగా ఉంచే దేవుని ప్రభావాన్ని గుర్చిన నిశ్చయత, వీటన్నిటి మూలంగా ఆనందం మనలో కలుగుతూ ఉంది. కాబట్టి ఇదిన వాక్యాన్ని బట్టి మనం దేవుని కొరకు ఆనందించే వారిగా ఉందాం. అటు కృపను ధన్యతను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లప్పుడూ ప్రభువా నీలో ఆనందిస్తూ నీ నిత్య రాజ్యమునకు వారసులమగునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.